ఒకరు ఒక అబద్ధాన్ని దేశమంతా వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తే ఆ అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి మరొకరు మాల ధరించి దీక్ష చేశారు. ఇద్దరే పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూకు చంద్రబాబు జంతువుల కొవ్వు పూస్తే ఆ లడ్డూలు అయోధ్య రామాలయానికి వెళ్లిపోయాయని మాల వేసుకుని మరీ పచ్చి అబద్ధమాడారు. పైగా సనాతన ధర్మంపై సినిమా డైలాగులు, మత విద్వేషాలు, రెచ్చగొట్టేలా ప్రసంగాలు, హైందవ ధర్మ పరిరక్షకుడు తానొక్కడే అన్నట్టుగా మెట్లు కడగడాలు. 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలినట్లు. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలతో ఆ ఇద్దరు ఉక్కిరిబిక్కిరయ్యారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడిన ఆ ఇద్దరు దేశం ముందు దోషులుగా నిలబడ్డారు. ఒకరు చంద్రబాబు, మరొకరు పవన్ కళ్యాణ్. కాసేపు ఆంధ్రప్రదేశ్ను పక్కన పెడదాం. నేషనల్ మీడియా, సోషల్ మీడియా ఆ ఇద్దరిని దుమ్ము దులిపేస్తున్నాయి. CBN షుడ్ అపాలజైజ్ హిందూస్ అన్న హ్యాష్ట్యాగ్ నిన్నంతా సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎంతలా అంటే ఏకంగా ఈ హ్యాష్ట్యాగ్ ఎక్స్లో ట్రెండింగ్ 2లో నిలిచింది. చంద్రబాబు లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందనగానే వాస్తవాలు ఏంటో తెలుసుకోకుండా, కనీసం క్రాస్ చెక్ చేయకుండా గుడ్డిగా రిపోర్టులు చేతిలో పట్టుకుని తప్పుడు సమాచారంతో రెచ్చిపోయిన కొన్ని జాతీయ ఛానళ్లు కూడా ఇప్పుడు దారిలోకి వచ్చాయి. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను ఒక ఆట ఆడుకుంటున్నాయి. ఒక్కటి మాత్రం నిజం, పోయింది లడ్డూల పవిత్రత కాదు, పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళిద్దరి పరువు. ఆఖరికి ఇద్దరు పాన్ ఇండియా కల్తీ లీడర్స్గా నిలబడ్డారు. సుప్రీం సూటి ప్రశ్నల తరువాత నేషనల్ మీడియా చంద్రబాబును దేశ ప్రజల ముందు ఎలా దోషిగా నిలబెట్టింది, సనాతన ధర్మంపై దొంగ దీక్షలు చేసిన పవన్ కళ్యాణ్ను ఎలా కడిగి పారేసింది. ఈ 2 ప్రశ్నలకు సమాధానం వెతికే ముందు వాళ్ళిద్దరూ సమాధానం చెప్పాల్సిన 10 ప్రశ్నలున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. NDDB రిపోర్ట్లో జంతువుల కొవ్వు లేకపోయినా రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేశారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. వెజిటబుల్ ఫ్యాట్ కలిసిన నెయ్యికి మీరే జంతువుల కొవ్వు పూశారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. లడ్డూలో కలవని కల్తీ నెయ్యిపై దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తులను భయభ్రాంతులకు గురి చేశారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. పవిత్రమైన లడ్డూకి ఒకరు కొవ్వు పూస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా మరొకరు దీక్ష చేశారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5. కల్తీ నెయ్యిని వెనక్కి పంపామని ఈవు అంటే లడ్డూల్లో కలిపేశామని మీరే అన్నారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. జూలై 23న రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు దానిని బయట పెట్టలేదు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. జూన్, జూలైలో మాత్రమే AR డైరీ నెయ్యి సరఫరా చేస్తే దానికి జగన్కు లింకు పెట్టారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. సుప్రీం సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తాత్కాలికంగా సిట్ షట్టర్ దించేశారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. దేవదేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి దేశం ముందు దోషులుగా నిలబడ్డారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. సోషల్ మీడియా వేదికగా సుప్రీంకోర్టు జడ్జిలపైన పచ్చమంద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అవునా కాదా? కల్తీ లీడర్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఈరోజు ప్రముఖ జర్నలిస్టులు, అనలిస్టులు, సినీ ప్రముఖులు, భక్తులు, దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా సోషల్ మీడియా వేదికగా, నేషనల్ మీడియా వేదికగా వీళ్ళిద్దరినీ ఏ రకంగా దోషులుగా నిలబెట్టారనేది ఈరోజు దేశమంతా చూస్తోంది. చాలా ప్రధానమైన అంశం. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలేంటో తెలుసుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ప్రధానమైన ఇష్యూ ఒక్కొక్కరు మాట్లాడిన దానికి సంబంధించి కాసేపు తర్వాత, ఒక బ్రేక్ తర్వాత నేను కొన్ని మీకు చూపిస్తాను. అంతకంటే ముందు పరిపూర్ణానంద స్వామి ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. దాని తరువాత నేషనల్ మీడియా, సోషల్ మీడియా దేశం ముందు ఆ ఇద్దరిని ఏ రకంగా దోషిగా నిలబెట్టిందనేది కూడా ఆధారాలతో సహా చూపిస్తాను. సుప్రీంకోర్టు సూటి ప్రశ్నల తర్వాత దేశవ్యాప్తంగా భక్తులందరికీ చాలా విషయాలు తెలిసొచ్చాయి. అసలు పాన్ ఇండియా కల్తీ లీడర్స్ వీళ్ళిద్దరూ అన్నట్లుగా ఈరోజు నేషనల్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ నిలబెట్టిందా? దేశం ముందు వీళ్ళిద్దరూ దోషులుగా నిలబడ్డారా?